2 నెలల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన స్టార్ లైనర్ ప్రయోగం ముగిసిపోయింది. అర్ధాంతరంగానే ఈ స్టార్ లైనర్ అంతరిక్షం నుంచి భూమికి చేరుకుంది. ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం దీంతో ఆగిపోయింది. అయితే ఇందులో అంతరిక్షానికి వెళ్లిన వ్యోమగాములు అక్కడే ఉండిపోయారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్తో పాటు విల్మోర్ స్పేస్లోనే ఉండిపోయారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి బోయింగ్ స్టార్ లైనర్ భూమిని చేరుకుంది. సునీత విలియమ్స్, విల్మోర్ ఎప్పుడు వస్తారు, ఏ నౌక వీరిని భూమికి చేరుస్తుందనే దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. 8 రోజుల మిషన్లో భాగంగా సునీత, విల్మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సిల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యను సరిదిద్దలేకపోయారు. దాంతో సునీత, విల్మోర్ గత 2 నెలలకు పైగా ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. అయితే చివరకు ఇటీవలి సమస్యలను పరిష్కరించామని బోయింగ్ చెప్పింది. వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకురావచ్చని, స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ దీనికి నాసా ఒప్పుకోలేదు. సునీత విలియమ్స్, విల్మోర్ల భద్రత ముఖ్యమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో స్టార్ లైనర్ ఖాళీగానే తిరుగుపయనం అయింది. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన 6 గంటల తర్వాత న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో ఈ క్యాప్సిల్ సేఫ్గా ల్యాండ్ అయింది. స్టార్ లైనర్ ల్యాండ్ అయిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సునీత, విల్మోర్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ వ్యోమనౌక సిద్ధం చేస్తోంది. మరో 6 నెలల పాటు సునీత, విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్లో భాగంగా 2 వ్యోమగాములతో క్రూ డ్రాగన్ను నాసా ఐఎస్ఎస్కు పంపించే అవకాశాలున్నాయి. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్మోర్ను భూమి మీదకు తీసుకురావాలని నాసా భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐఎస్ఎస్లో ఉన్న సునీత, విల్మోర్ సురక్షితంగా ఉన్నారు. కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని నాసా మరోసారి చెప్పింది. కాగా సునీత విలియమ్స్ అంతరిక్షానికి వెళ్లడం ఇది 3వసారి. గతంలో 2006, 2012లో రోతిసి ప్రయాణం చేశారు. వీరిద్దరూ సేఫ్గా భూమికి చేరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.